రైట్ నెక్స్ట్ మనం కర్నూలు వెళ్దాం. కర్నూలు జిల్లా తుగ్గలి ప్రాంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తుగ్గలి ప్రాంతంలో లక్షలు కోట్లు విలువ చేసే వజ్రాలు దొరుకుతూ ఉండటంతో ఇప్పుడు అందరి నోట తుగ్గలి పేరే వినిపిస్తోంది. దీంతో తుగ్గలిలో వజ్రాల వేట కొనసాగుతోంది. తుగ్గలి మండలంలోని కొన్ని గ్రామాల్లో వజ్రాల కోసం స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గడిచిన 5 రోజులుగా ఈ ప్రాంతంలో కొంతమందికి విలువైన వజ్రాలు దొరకడంతో పక్క రాష్ట్రాలు జిల్లాల నుంచి కూడా తుగ్గలికి వచ్చి వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి హేమంత్ సిద్ధంగా ఉన్నారు. హేమంత్. గాయత్రి, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే కర్నూలు జిల్లాలో తొలకరి వర్షాలు పడితే మాత్రం అందరూ దుక్కి దున్నితే ఇక్కడ మాత్రం అంటే కర్నూలు జిల్లా ప్రాంతంలో మొత్తం మీద వజ్రాల అన్వేషణ అయితే ప్రారంభమవుతోంది. ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించి ఏదైతే తుగ్గలి మండలం జొన్నగిరి అలాగే పగిడిరాయి, ఎర్రగూడూరు, అలాగే బసినేపల్లి, కొత్తూరు, ఇలా చెన్నంపల్లి ఇలాంటి ప్రాంతాల్లో మొత్తం మీద వజ్రాల కోసం అన్వేషణ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏదైతే శ్రీకృష్ణదేవరాయ కాలం నుంచి ఇప్పటి వరకు అంటే గతంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏదైతే రాయలసీమలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారనేసి చరిత్ర చెప్తోంది. అయితే అప్పుడు ఏదైతే చరిత్ర గర్భంలో ఏదైతే కలిసిపోయినటువంటి వజ్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బయటికి వస్తున్నాయనేసి భావిస్తారు ఇక్కడి ప్రాంతాల ప్రజలు. అందుకే ఇక్కడ వర్షాలు తొలకరి జల్లులు పడితే మాత్రం మొత్తం మీద కర్నూలు జిల్లాలోని చుట్టుపక్కల తుగ్గలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం అందరూ ఈ వజ్రాల కోసం ఈ తుగ్గలి ప్రాంతంలో అయితే అన్వేషణ అయితే ప్రారంభిస్తారు. ఏదైతే ఇక్కడ భూమి పొరల్లో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. భయంకరమైన వేడికి భూమి లోపల నుంచి ఈ వజ్రాలు వర్షాలు పడే సమయంలో బయటికి వస్తాయనేసి అందరూ భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గిలి మండలం జొన్నగిరి ప్రాంతము, అలాగే పగిడిరాయి, ఎర్రగూడూరు, అలాగే బసినేపల్లి, కొత్తూరు, చెన్నంపల్లి, చెరువుతాండా తదితర ప్రాంతాల్లో వజ్రాన్వేషణ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. గాయత్రి, గతంలో అంటే గడిచిన కొద్ది కాలం నుంచి చూస్తే మనం గమనిస్తే మాత్రం ఈ గ్రామాల్లో ఏదైతే నేను చెప్తున్నటువంటి ఈ గ్రామాల్లో వజ్రాలు దొరికిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 1 క్యారెట్ నుంచి 30 క్యారెట్ల వరకు ఈ వజ్రాలు చాలా మందికి దొరికాయి. కూలీలు సైతం రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయిన సందర్భాలు అయితే అనేకం ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పొలాల్లో చిన్న చిన్న రాళ్లు మెరుస్తూ ఉండడం, ఇవి వజ్రాలను పోలి ఉండడం అక్కడి ఈ ప్రాంతము మొత్తం మీద ప్రత్యేకత అనే చెప్పాలి. ఈ రాళ్ల నుంచే కొన్ని విలువైన వజ్రాలు అయితే బయటికి వస్తాయి. ఈ వజ్రాలనే ఏవైతే దొరుకుతాయో ఈ వజ్రాలు అన్వేషిస్తుంటారు. ఈ వజ్రాలు దొరికితే మాత్రం రాత్రికి రాత్రి లక్షాధికారులు అవ్వడం, కోటీశ్వరులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఏడాది ఒక రైతుకు దొరికిన వజ్రం ఏదైతే ఉందో అది దాదాపుగా 2 కోట్ల వరకు ధర పలికింది. అయితే ఈసారి 5 రోజుల క్రితం ఏదైతే తుగ్గలి మండలం మదనాంతపురంలో ఒక వ్యక్తికి దొరికినటువంటి వజ్రం ఏదైతే ఉందో ఇది 20 లక్షలకు పైగా పలికింది. అలాగే 2 రోజుల క్రితం ఎక్కడైతే ఈ తుగ్గిలి మండలంలోనే 2-3 చోట్ల ఈ వజ్రాలు అయితే దొరికాయి. ఒక వజ్రం అయితే దాదాపుగా 6.5 లక్షకు ధర పలికితే ఇంకొక వజ్రము 2.5 లక్ష, అలాగే ఇంకొక వజ్రము దాదాపుగా 1,20,000 వరకు ధర అయితే పలికింది. మొత్తం మీద గడిచిన 5 రోజులుగా మనం చూస్తే ఈ వజ్రాలు అయితే రోజు దొరుకుతూ వస్తున్నాయి. ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఇటు కర్నూలు జిల్లా ప్రాంతం నుంచే కాదు, అనంతపూర్, ఇటు పక్కన ఉన్నటువంటి ఏదైతే కర్ణాటక, మహారాష్ట్ర ఇటు సైడ్ నుంచి కూడా ఈ వజ్రాన్వేషణ కోసం అయితే పెద్ద ఎత్తున తుగ్గలి ప్రాంతానికి అయితే చేరుకుంటారు. పెద్ద ఎత్తున ఇక్కడే బస చేసి అంటే కుటుంబాలతో సహా వేసవి కావడంతో కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి ఈ వజ్రాన్వేషణ అయితే సాగిస్తుంటారు. ఇక్కడే వండుకోవడం, ఇక్కడే తినడము. ఉదయం లేస్తే పొలాల్లో ఎక్కడైతే ఉందో ఆ పొలాల్లోకి వెళ్ళి ఈ వజ్రాలను అయితే అన్వేషిస్తూ ఉంటారు. చిన్న చిన్న రాళ్లను సైతం సేకరిస్తుంటారు. వీటిని సేకరించి ఎవరైతే దళారులు ఉన్నారో మధ్య దళారులు వీళ్ళకి అందజేయడం జరుగుతుంది. దాని వాల్యూ ఏదైతే అది ఆ రాళ్ళు అసలైనవా లేక నకిలీవా అన్న దానిపైన కూడా కొంత చూస్తారు. దాని వాల్యూ ధర ఎంత అవుతుంది ఏంటి అన్నది కూడా టాలీ చేసుకొనేసి దీన్ని అమ్మడం జరుగుతుంది. మొత్తం మీద రైతులు చూస్తే ముఖ్యంగా రైతులు ఎక్కడైతే వాళ్ళ పొలాల్లో ఈ వజ్రాలు అన్వేషిస్తుంటారు. అయితే బయటి ప్రాంతం గారు అటు ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది తుగ్గలి మండలం. వేలాది మందిగా ఇక్కడికి జనాలు అయితే తరలి వస్తున్నారు. ఎక్కువగా ఈ వజ్రాలు ఇక్కడ దొరుకుతున్నాయన్నది ఒక ప్రాచుర్యం బాగా సోషల్ మీడియాలో అట్లాగే మీడియాలో బాగా వైరల్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడము. ఉదయం లేస్తే ఈ పొలాల్లో ఎక్కడైతే ఈ తుగ్గిలి ప్రాంతం పొలాల్లో ఏవైతే ఉన్నాయో ఆ పొలాల్లో అయితే వజ్రాలు అయితే అన్వేషిస్తూ ఉంటారు. మొత్తం మీద రైతులు అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్న
సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే రైతులు కొన్ని చోట్ల అయితే ఏకంగా తమ పొలాల్లోకి రావద్దంటే ఏకంగా బోర్డులు అయితే పెట్టుకున్నారు. ఎవరైతే అంటే దుక్కి దున్ని పొలాలు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం తొలకరి వర్షాలు పడడంతో దుక్కి దున్ని ఈ ప్రాంతాన్ని అంతా చదును చేసుకొని పంటలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. అయితే బయటి వారు వచ్చి తమ పొలాల్ని పాడు చేస్తున్నారంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ఎక్కడికక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తమ ప్రాంతంలో తమ పొలాల్లో ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచో ప్రాంతాల్లో వచ్చి ఇక్కడ పొలాల్ని పాడు చేస్తున్నారు. తాము వేసుకున్నటువంటి పంటలు కూడా రేపు భవిష్యత్తులో ప్రమాదంలో పడే పరిస్థితి ఉందనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా బోర్డులను అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము, అలాగే ఎవరిని లోపలికి రానివ్వకుండా కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అదే చేస్తున్నారు రైతులు. అయితే బయట నుంచి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో మద్దతు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఏవైతే తమకు దొరికినవి ఏవైతే వజ్రాలు ఉన్నాయో వారిని దళారుల మధ్య దళారులు అలాగే వజ్రాలు కొనుగోలు చేసే వ్యాపారస్తులు ఉన్నారో వీరి వ్యాపారస్తులు అంతా కలిసి ఈ వజ్రాలను అయితే కొంటూ వస్తున్నారు. ఏదైతే వజ్రాలు ఏవైతే ఉన్నాయో ఈ వజ్రాలు చిన్న చిన్న రాళ్ల నుంచి క్యారెట్ల వరకు, అంటే మనం ఒక చిన్న రంగురాళ్ల నుంచి 30 క్యారెట్ల వరకు ఈ వజ్రాలు ఈ ప్రాంతంలో దొరుకుతుండడంతో మొత్తం మీద రైతులు అలాగే బయటి వారు ఈ వజ్రాన్వేషణ అయితే కొనసాగిస్తూనే వస్తున్నారు. గడిచిన కొంతకాలంగా ఈ అన్వేషణ అయితే తొలకరి వర్షాలు పడితేనే తండోపతండాలుగా ప్రజలైతే ఈ ప్రాంతాలకైతే చేరుకునేసి ఈ వజ్రాన్వేషణ అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ ఎవరైతే దళారులు ఉన్నారో వీటిని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే రైతులు కానీ ఎవరైతే వజ్రాన్వేషణకు వచ్చిన వారు కానీ వచ్చి ఈ రాళ్లను కానీ వజ్రాలు దొరికితే దళారులకు ఇస్తున్నారు. అది వాల్యూ ఎంత అవుతుందో కూడా వీరికి సరిగ్గా తెలియకపోవడంతో దళారులు అలాగే వజ్ర వ్యాపారులు దీని తక్కువ రేట్లకు, అంటే ఒకవేళ అది ఒక ₹1,00,000 అయితే కూడా 50,000 కానీ చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ దందా అన్నది ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో ఎక్కువైందనేసి స్థానికులు అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళు కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే అయితే కర్నూలు జిల్లాలో మొత్తం మీద వజ్రాన్వేషణ అయితే కొనసాగుతుంది. ఇది ఇలాగే అంటే ఈ సీజన్లో కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే దాదాపుగా 10కి పైగా వజ్రాలు అయితే దొరుకుతున్నాయనేసి వీరు ఎవరైతే వజ్రాన్వేషకులు అవ్వచ్చు అలాగే వజ్రాల వ్యాపారులు అయితే చెప్పడం జరుగుతుంది. గాయత్రి. Yes, right. Thank you, Hemant, alage Kumar, Nagendra and Rajesh. Thank you for the updates.